ఒకసారి ఒక మహాత్ముడు నిజంగా ఎంత గొప్పవాడంటే ఆయన దేశం కోసం పోరాటం చేస్తున్న టైంలో జైల్లో పడ్డాడు. జైల్లో కొన్ని సంవత్సరాలు ఉంచిండ్రు ఆయనని. అప్పటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఉండుకు మన వాళ్ళకి కొంచెం దెబ్బలు ఎక్కువ, ఆహారం పెట్టుడు లేక ఇలాంటివి ఉంటుండే పరిస్థితి. అసలు మనకు అసలు ఏ కష్టం లేకుండా అందరూ కష్టపడ్డారండి. స్వాతంత్రం కోసం కూడా కష్టపడ్డ వాళ్ళందరిలో ఈయనొక్కడు. జైలు వేసిన తర్వాత అన్నం సరిగా పెట్టారు, కనీసం నీళ్ళు అడిగితే ఆ జైలర్ ఏం చేసిందంటే తను మూత్రం పోసిండు అతనికి. అంటే మనల్ని ఎంత నరకం పెట్టానో అంత నరకం చూపించిండు వాళ్ళు మనకి. నీళ్ళు అడిగితే మూత్రం పోసిండని చెప్పి అలా ఎన్నోసార్లు చేసిండు. ఆహారం అడిగితే కూడా పాసిపోయిన అన్నం పెడుతుండే. ఎంత అనుభవించానో అంత అనుభవించిండు జైల్లో. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన అధ్యక్షుడైన తర్వాత ఆయన ఒకరోజు అందరినీ పట్టుకొని, అంటే తన దగ్గర పని వాళ్ళని కూడా తను సమానంగా చూసేవాడు, వాళ్ళందరినీ తీసుకొని ఒక హోటల్కి వెళ్ళిండు. అంటే ఎటో బయటకు వెళ్తున్నప్పుడు ఒక హోటల్కి వెళ్ళినప్పుడు ఆ జైలర్ అక్కడ ఉన్నాడు, ఎదురుగా కూర్చోన్నాడు. ఒక మనిషిని పంపించి ఆ జైలర్ని రమ్మని పో అన్నాడు. జైలర్ని రమ్మని ఎదురుగా కూర్చుండబెట్టుకొని తనకి మంచి ఆహారాన్ని ఆర్డర్ ఇచ్చి తినమని చెప్పిండు. ఆయన కుసున్న నుంచి వణుకుతున్నాడు. జైలర్ వణుకుతూ ఉన్నాడు. తినుడు అయిపోయినా కూడా వణుకుతూనే ఉన్నాడు. అతనితో నచ్చిన వాళ్ళందరూ ఏమని అడుగుతున్నారంటే, ఈయనకి ఏం రోగం ఉంది ఇంతగానం వణుకుతున్నాడు, ఏమన్నా అనారోగ్యం ఉందా అని అడిగితే ఆయనకి ఏం రోగం లేదు అని ఈయన చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏంది, ఎందుకు మరి ఏం రోగం లేనప్పుడు అంతగానో వణుకున్నాడంటే, అతను నేను జైల్లో ఉన్నప్పుడు నా జైలు దగ్గర జైలరు, అంటే ఆ యొక్క జైలరు నేను జైల్లో ఉన్నప్పుడు ఇలా ప్రవర్తించేవాడు. ఆ ప్రవర్తన ఆయనకి గుర్తొచ్చి నేనేం చేస్తాను అని వణుకుతున్నాడు. ఇప్పుడు నేను కొంచెం పదవిలో ఉన్నాను కదా, నేనేం చేస్తాను అని వణుకుతున్నాడు, భయపడుతున్నాడు. మరి అలాంటి వాడిని నువ్వెందుకు పిలిచి భోజనం పెట్టినావు, అసంటి మూర్ఖుణ్ణి అని వీళ్ళు అడుగుతారు. ఆయన చేసింది ఆయన గుర్తుంచుకున్నాడు, కానీ నేను ఎక్కడ జరిగిందో ఆ జైల్లోనే వదిలిపెట్టేసి వచ్చినా. మరి జైల్లో జరిగింది జైల్లో వదిలిపెట్టకపోతే, ఆ జైల్లో జరిగింది నేను గుర్తుంచుకుంటే నేను బయట ఉండి కూడా జైల్లో ఉన్నట్టే ఉంటుంది కదా అని సమాధానం ఇచ్చిండు. అంటే చూడండి, ఎక్కడ జరిగిందో అది అక్కడే వదిలిపెట్టేయమని చెప్తున్నాడు. వదిలిపెట్టకపోతే ఆయన మళ్ళీ జైల్లో ఉన్నట్టే అవుతుంది. అందుకని మన పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉందండి. ఏది ఎక్కడ జరిగినా కూడా దాన్ని పట్టుకొని మోస్తున్నాము మన నెత్తి మీద ఆ బండ, కాబట్టి మనకి ఇబ్బంది అవుతుంది. అందుకని అమ్మ, ఇవన్నీ మనకి రావాలి అంటే మన లోపల చాలా మార్పు రావాలి అంటే ధ్యానం చేయాలి. మరి ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస అని ధ్యానం చేస్తే అమ్మ మనకేమవుతుందంటే మన లోపల మనస్సు శూన్యమవుతుంది. మనస్సు శూన్యంగానే కాగానే ఏమవుతుందంటే, మన లోపల మనసు శూన్యం కాగానే ఎప్పుడైతే శ్వాస ఇక్కడ వచ్చి నిలుస్తుంది, రెండు కనుబొమ్మల మధ్యలో శ్వాస చిన్నదై అక్కడ నిలుస్తుంది. నిలిచినప్పుడు ఆలోచనలన్నీ వెళ్ళిపోతాయి. ఇంకా మనసు ఉండదు, చిత్తము ఉండదు. ఇది మొత్తం ప్రశాంతంగా ఖాళీగా అయిపోతుంది. మీరు శ్వాస మీద ధ్యాస పెట్టుకొని కొద్దిసేపు మీ వయసు ఎంత ఉందో అంతసేపు కూర్చుంటే అప్పుడు ఏమవుతుంది, అన్నీ వెళ్ళిపోయిన తర్వాత శ్వాస చిన్నదైన తర్వాత రెండు కనుబొమ్మల మధ్యలోకి మన శ్వాస వచ్చినప్పుడు అమ్మ, అప్పుడు మన బ్రహ్మరంధ్రము విచ్చుకుంటుంది. ఇంత గొప్పగా ఉంటుంది ధ్యానము. అంటే ధ్యానం ఏం చేస్తుందంటే
బ్రహ్మరంధ్రాన్ని ఓపెన్ చేసి ఆ పరమాత్మ యొక్క శక్తిని ఈ బ్రహ్మరంధ్రం నుంచి మన లోపలికి పంపిస్తుంది. మన రెండవ శరీరంలో మనకి చెట్లకి వేర్లున్నట్టు, చెట్టు బయట కనిపించేది ఒక శరీరము, ఆ చెట్టుకి ఆధారమైన వేర్లనే రెండవ శరీరము అంటాం. శరీరానికి రెండు ఉంటాయి. చెట్టుకి ఒకటి బయట కనబడుతుంది, ఆ బయట కనబడేదానికి ఆధారమైన వేర్లు లోపల ఉంటాయి. అలాగే మనకి కూడా మన శరీరము, ఈ శరీరాన్ని రక్షించే రెండవ శరీరం ఉంటుంది. అందులోకి మన వేర్లు ఉంటాయమ్మ. ఈ శరీరంలో అన్ని అవయవాలు ఉంటాయి. ఆ రెండవ శరీరంలో ఈ శరీరాన్ని కాపాడే ట్యూబ్స్ ఉంటాయి, అంటే నాడులు. ఆ నాడులు ఎంత ఆరోగ్యంగా ఉంటాయో ఈ శరీరం అంత ఆరోగ్యంగా ఉంటుంది. అంటే దానికి దీనికి వేర్లకి చెట్టుకి లింక్ ఉన్నట్టు మన రెండవ శరీరంలో ఉన్న నాడులకి ఈ పైన ఉన్న శరీరానికి రెండింటికి లింక్ ఉంటుంది. ఎప్పుడైతే ఆ శరీరంలో రాత్రి పడుకున్నప్పుడు శక్తిని నింపుతున్నాం కదా, రాత్రి మంచి నిద్రలో ఏమవుతుందంటే మన శరీరం లోపలికి ఎనర్జీ వస్తుంది. కొంచెం ఈ పిల్లర్ సాట్లో ఉన్న వాళ్ళందరూ కొంచెం ఇటు రండి. ఈ పిల్లరికి అడ్డంలో కూర్చున్నారు, పాపం వంగి వంగి చూస్తే ఇబ్బంది అవుతుంది. కొంచెం ఇలా ముందులో స్థలం ఖాళీ ఉంది కదా, చూడండి. మనకి రాత్రి నిద్రలో శక్తి తీసుకుంటున్నాం. మాట్లాడద్దండి ప్లీజ్. నేను వాళ్ళకి మాత్రం చెప్పిన, ఈ పిల్లర్ చాట్లో మీరందరూ మాట్లాడుతున్నారు. జరగడానికి మాట్లాడడానికి ఏం సంబంధం అండి? అమ్మ, మనం రాత్రి నిద్రలో ఏం చేస్తామంటే పొద్దునిన్న పోగొట్టుకున్న శక్తిని పోగొట్టుకుంటున్నామా? డేలో మొత్తం అంటే దినంలో శక్తి పోతుందా? ఏం చేస్తే పోతుంది? పని చేసుకుంటే. ఇంకా అందరు పని చేస్తుండే, ఏమన్నా నేనైతే ఏం పని చేస్తలే, తిరుక్కుంటూనే ఉంటా. అసలు ఒరిజినల్ ఎనర్జీ ఎప్పుడు బాగా పోతుంది చెప్పండి? నవీన్, కిరణ్ ఆగు, మీరు చెప్పాలమ్మా, ఈ ఊరోళ్ళు చెప్పాలి మాట్లాడినప్పుడు. ఇంకా వెరీ గుడ్. ఎలాంటి? వెరీ గుడ్, నిజమండి, ఇది ఒరిజినల్ ఆన్సర్. పని చేసినప్పుడు కాదండి, పని చేస్తే మనం ఏ పని మీద అయితే ధ్యాస ఉంటామో అమ్మ, మన కలసట రాదండి. పని మీద ధ్యాస ఉంటుంది కదా, అరే ఇలా నా వ్రతం, ఏం వ్రతం? మా ఇంట్లో వ్రతం, అందరు వస్తారని బోలేడంత పని ఉంటుంది మనకి. తిననే తినం కానీ అలసిపోం. ఎందుకు? దాని మీద ధ్యాస. మరి ఎప్పుడు బాగా అలసిపోతామంటే ఫంక్షన్కి పోతాం కదా మస్తు తయారై, అప్పుడు షాపింగ్ పోతాం కదా షాపింగ్ కోసం, అప్పుడు మళ్ళీ పక్కకు బయట గద్దెల మీద కూర్చుంటాం చూడు, అప్పుడు. ఎందుకంటే మన లోపల ఎప్పుడెప్పుడు వేరే వాళ్ళ గురించి చెత్త ఆలోచనలు వస్తాయి చూడు. నీ గురించి వస్తే ఎనర్జీ తక్కువ పోతుంది. వేరే వాళ్ళ గురించి అనవసరమైన ఆలోచనలు ఎప్పుడైతే ఆలోచిస్తావో అమ్మా, అప్పుడు మన శరీరంలో ఎనర్జీ గంగలాగా వారిపోతుంది. మరి ఈ పొద్దునిండే వేసేది ఎక్కువ, అదే పని తక్కువ అవుతుంది. మీకు ఒక విషయం చెప్పన్నా, ఈ పెద్ద మనుషులు ఉన్నారు చూడు, ఆమె ఎంత మంచిగా సానపీటలు వేసింది, మంచిగా కింద కూర్చుంది. అంటే పెద్ద మనుషులు ఇప్పుడు అలా కూర్చోగలుగుతుండు. ఆ వయసులో మనం వస్తే అట్లా కూర్చోగలుగుతామా? ఇప్పుడే కూర్చోలేకపోతున్నాం, అప్పటి సంగతి మళ్ళీ దేవుడే. వాళ్ళు ఎందుకు కూర్చోగలుగుతున్నారు, మనం ఎందుకు కూర్చోలేకపోతున్నామంటే, వాళ్ళకి వాళ్ళ వయసులో ఉన్నప్పుడమ్మా ఆలోచించడానికి కూడా తీరిక లేనంత పని ఉండేది. ఒప్పుకుంటారా? ప్రతిదీ నడిచి వెళ్ళేవాళ్ళు, ప్రతిదీ దంచుడు, ఇసురుడు, నీళ్లు చేది మోసుకొని రావాలి. ఎంతెంతో పెద్ద వాకిళ్ళు నూకుడు చల్లుడు, అంటే ఆలోచించడానికి అసలు తీరిక లేనంత పని వాళ్ళకు ఉండేది. కాబట్టి ఆలోచనలు తక్కువ. మళ్ళీ ప్రతిదీ
వాళ్ళే స్వయంగా కాళ్ళతోని చేతులతో చేసినప్పుడు ఏమైంది? శరీరము వ్యాయామంగా మారినప్పుడు శరీరాన్ని దృఢంగా మార్చుకున్నారు వాళ్ళు. మరి వారు తిన్న ఆహారం ప్రకృతి ద్వారా పండిన ఆహారం. ఈ మూడింటి వల్ల వాళ్ళు ఈరోజు ఆరోగ్యంగా, మనకున్న ఈ రోగాలన్నీ ఆరోగ్యంగా ఉన్నారు. తర్వాత శరీరము స్ట్రాంగ్గా ఉంది. మరి ఇప్పుడు మనకు పని తక్కువ, ముచ్చట్లు అంటే ఆలోచనలు మనకు అన్ని ఇప్పుడు కట్కలు, నీళ్ళకు ఒక కటక, గ్రైండర్కి ఒక కటక, రైస్ కుక్కర్కి ఒక కటక, కటక కటక కటక. వాళ్ళు కటకలు ఉండేనా? ప్రతిదీ వాళ్ళు ఎంతగానో రుబ్బేవాళ్ళండి. ఇద్దరిద్దరు ముగ్గురు కూర్చునేవాళ్ళు. అంటే చూడండి, మన ఏవైతే మారుతున్నాయో వాటి వల్ల మనకు అలా జరుగుతుంది. ఇది రైటా రాంగా చెప్పండి. అంటే మనము ఏ ఆలోచన వల్ల మనం ఖరాబ్ అవుతున్నామో ఆలోచనని ఆపేది శ్వాస మీద ధ్యాస అనే ప్రక్రియ, అనే ధ్యానం. బోరస్తుందా? మధ్యలో ఏం చెప్పట్లేదు మీరు. అంటే చూడండి, అందుకనే మనం కొంచెం పాతకాలం లోపలికి వెళ్తే మనం ఇప్పుడు ఏం చేస్తున్నామో మనకే అర్థమవుతుంది. ఒక మేడం వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. అందుకని అమ్మ, మనకి వాళ్ళకి తేడా ఏంటంటే వాళ్ళకి ఆలోచించడానికి టైం లేదు, మనకు ఫుల్ టైం ఉంది ఆలోచించడానికి. మరి ఎందుకు ఖరాబ్ కాము? ఏ ఫంక్షన్కి పోయినా ఎందుకు పోయినామో అంత మాత్రమే పోయేస్తామా అండి? పనికి మన చెత్త అంతా చూస్తాం. పోయేటప్పుడు ఎంతో ఫ్రెష్గా పోయినా మనం వచ్చేటప్పుడు ఎంత నీరసంగా వస్తామో గమనించండి. అల్లసిపోయి వస్తున్నాము. కారణం ఆ చీర చూడడం వల్ల, ఈ నగలు చూడడం వల్ల. అవునా కాదా? అంటే మనము శక్తిని ఎలా పోగొట్టుకుంటున్నామో ఫస్ట్ తెలుసుకోవాలమ్మా. కొంచెం పెద్ద మనుషులు అయిపోయింది కదా, వాళ్ళకి అంత సొంపు ఉండదు. ఆ సొంపు అంతా మనకే ఉంటుందా అమ్మా మీకు? నేను అన్నది రెడీ కావడం కాదు, నేను అన్నది రెడీ అవుతారా కారా అని అడగలే. కొంచెం మా అంత సొంపు అంటే, అయ్యో తల్లి నీకు అర్థం కాలేదు. సరే, మరి మనకి ఏంటంటే మనం చెయ్యలేనంత పని వాళ్ళు చేసి చూపిస్తారండి. అందుకని మా ఇంట్లో మా అత్త మాకంటే ఎక్కువ హుషారు ఉందండి. ఇప్పటికీ కోలాలు ఎగురుతూ దుంకుతూ వేస్తుంది. మన్మరాలకి పెళ్ళి అవుతుంది. ఇప్పుడు అంటే మన్మరాలకి పెళ్ళి అవుతుంది. అయినా సుఖ మా అత్త ఒక చిన్న పిల్లలానే కోలాలు, మా అత్త లేకుంటే అసలు వాళ్ళ టీం ఆడది. అంత యాక్టివ్గా ఉంటుంది. అంటే ఆ పెద్ద మనుషులు అలా అంత యాక్టివ్గా ఉండడానికి కారణం వాళ్ళు ఎక్కువగా ఆ టైంలో ఆలోచించలేరు, పని ఎక్కువ ఉంటుండే. మా అత్తమ్మ 3 తవ్వలు అంటే మీరేమంటారు మాకు తెలియదు, మా దగ్గర 3 తవ్వలు అంటే 5 కిలోల పిండిని జొన్న రొట్టెలు చేసేది. అంతమంది వాళ్ళ అత్తగారి ఇంట్లో. అంటే చూడండి ఎంత పనో. మరి ఆడ ఆలోచన ఎడికెళ్ళి వస్తుంది? మనం చేస్తామా రొట్టె? కట్టెలు చేయం, రొట్టెలు చేయం, బియ్యమే. అంటే మన ఆలోచన వల్ల మనకి నష్టం జరుగుతుంది. మన ఆలోచన అంటే సరి అయిన ఆలోచన వల్ల కాదు, సరికాని ఆలోచన వల్ల మనకి నష్టం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మీకు ఒక ఆలోచన రాకపోతే ఇడికెట్లా వస్తుంది? దీనిని సరి అయిన ఆలోచన అంటాం. ఈరోజు భగవద్గీత క్లాస్ ఉందట, వెళ్దాము అనేది ఏంటిది? సరి అయిన ఆలోచన. ఎందుకంటే అది సరి అయిందంటే మనల్ని మార్చే ఆలోచన. ఇక్కడ మనకి కావలసిన మాటలు తప్ప ఇక్కడ లేని వాళ్ళ గురించి మనం మాట్లాడం. మన గురించి మనల్ని సృష్టించిన పరమాత్మ గురించి, అంటే జీవుడి గురించి దేవుడి గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ మనకి ఎంతసేపు ఈ ముచ్చట్లు విన్నా అలసట రాదు. ఎందుకంటే ఇది సత్యం. ఎందుకంటే ఇక్కడ ఎనర్జీ పోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ మనం మాటలు వింటున్నాం, ఈ క్షణంలో ఉన్నాం.
గతంలో ముచ్చట్లు వినట్లేదు, భవిష్యత్తులో ఆ ముచ్చట్లు గుర్తు రావట్లేదు. అప్పుడు ఎనర్జీ మనకి పోదండి. మనం ఎప్పుడైతే ప్రజెంట్లో అంటే ఈ క్షణంలో ఇక్కడనే ఉంటామో, ఇప్పుడు వంట చేస్తున్నాం, ధ్యాస అంతా వంట మిండి ఉంటే నీకు ఎనర్జీ పోదండి. ఏదో ఆవగింజంతా కొంచెం అంతా పోతుంది, పని చేస్తున్నావు కాబట్టి. కానీ ఆ టైంలో నీకు ఏమన్నా ఆలోచనలు వస్తాయి చూడు, దానికి ఎంతో శక్తి ఖర్చు అవుతుంది. అందుకనే మనం చాలా చాలా ఎరుకలో ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి.